నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్, గిన్నీస్ బుక్ హోల్డర్, వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్, మెమరీ ఎక్స్పర్ట్ సాయి కిరణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కదా, అయితే నాకు ఒక పెద్ద డౌట్ ఉంది సార్. అంటే పర్సనల్గా నేను ఫేస్ చేసింది, మా ఇద్దరు పిల్లలకి కూడా స్కూల్లో అబాకస్ చెప్తూ ఉంటారు. సో ఒక 2 years అయింది వాళ్ళకి అబాకస్ క్లాసెస్ లేవు. ఇప్పుడు మళ్ళీ నేను జాయిన్ చేయాలి, సమ్మర్ వస్తుంది కదా, జాయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు అసలు చూద్దాము నియర్ బై అని అన్నప్పుడు మనం గూగుల్లో టైప్ చేస్తే డిఫరెంట్ సజెషన్స్ వస్తాయి కదా. వేదిక్ మ్యాథ్స్ ఇంకా అబాకస్ అని అనేసి వచ్చింది. ఇది నేను ఏదో కల్పించి చెప్పడం కాదు, మీరు కూడా గూగుల్ చేసినప్పుడు మీకు వస్తుంది, ఇది చూడండి డెఫినెట్గా. సో అయితే ఏమైందంటే సరే ఒకసారి చూద్దాం ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి చూస్తే అబాకస్ ఎంత మంచిదో వేదిక్ మ్యాథ్స్ అంతకంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది పిల్లలకి అని చెప్పి చూశాను. అయితే సరే మరి వేదిక్ మ్యాథ్స్లోనే జాయిన్ చేద్దాం, ఏముంది చిన్నపిల్లలే కదా అని అనేసి ట్రై చేస్తే నాకు నా సరౌండింగ్స్లో ఎక్కడా కూడా వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ అనేది కనిపించలేదు. ఐ వండర్డ్, గల్లీకి ఒకటి సిప్ అబాకస్ అని చెప్పి చూస్తూ ఉంటాం, అబాకస్ క్లాసెస్ అని చూస్తుంటాం, ఇలా స్కూల్స్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ వేదిక్ మ్యాథ్స్ ఎందుకు సార్ ఎక్కడా లేదు? అండ్ వేదిక్ మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అబాకస్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అనేది కాస్త చెప్పండి సార్, మా వ్యూవర్స్కి కూడా తెలియాలి. తప్పకుండా. అబాకస్ అనేది చైనీస్ మెథడ్ అనమాట. ఇది చైనీస్ వాళ్ళకి అనుకున్న మెథడ్. ఇది ఇక్కడ మనం ఒక టూల్ వాడతాము, ఆ టూల్ అబాకస్ అనమాట. ఒక ఫ్రేమ్ ఉంటుంది, దాని మీద అన్ని రాడ్స్ ఉంటాయి, దానిపైన ఒక పూస, కింద 4 పూసలు ఉంటాయి. ఆ పూస మూవ్ చేసుకుంటూ మనం అర్థమెటిక్ వరకు మనం చేయొచ్చు అనమాట మనం. ఓకే, అండ్ ఇది బిలో 5th class పిల్లలకి ఇది వర్తిస్తుంది ఈ అబాకస్ అనేది. 5th class దాటాక ఇది అబాకస్ పనికి రాదు. అంటే బేసిక్గా నేను చూసిన మ్యాక్సిమం అబాకస్ పిల్లలు అడిషన్స్ ఫాస్ట్ చేయగలుగుతారు, కొందరు సబ్ట్రాక్షన్స్, చాలా రేర్గా కొందరు పిల్లలు దే డూ సమ్ మల్టిప్లికేషన్స్, చాలా రేర్గా వస్తాయి డివిజన్స్. మోస్ట్లీ అడిషన్స్ చేస్తారు పిల్లలు దాంట్లో. ఓకే, సో మోస్ట్లీ అబాకస్ ఇస్ ఓన్లీ యూస్ ఫర్ 4 operations. అయితే మన వేదిక్ మ్యాథ్స్ అంటే ఇది మన వేదాలు పుట్టిన మ్యాథమెటిక్స్ అనమాట. వేదిక్ మ్యాథ్స్ అనేది మన అథర్వణ వేదంలో పుట్టిన మ్యాథమెటిక్స్ ఇది. అండ్ దెన్ మనం దీన్ని వాడుకొని కంప్లీట్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ మ్యాథ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. అసలు నంబర్స్ ఎలా పుట్టాయంటే మన వేదాల గురించి తెలుసు మనకి, నంబర్స్ ఎలా పుట్టాయి, దెన్ ఆ తర్వాత ఆ నంబర్స్ మనం దేంట్లో వాడుకోవాలి. నంబర్స్ ఆర్ బేసికలీ యూజ్ ఇన్ టు క్యాల్కులేట్ క్వాంటిటీస్, అంటే వస్తువులని మనము లెక్కించడానికి వాడతాము. ఓకే, మళ్ళీ దాంట్లో క్యాల్కులేషన్స్ ఏముంటాయి, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు. ఓకే, మన అంతే ఉంటాయంటే దాని మించి ఉండవంటే ఉంటాయి. అదే మనకి స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, అంటే వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, దెన్ పర్సంటేజెస్, దెన్ పైథాగరస్ థియరం, ప్రైమ్ నంబర్స్, డివిజిబిలిటీ టెస్ట్, మెన్సురేషన్, ఫ్రాక్షన్స్, ఇవన్నీ మనం వేదిక్ మ్యాథ్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా మనం వేదిక్ మ్యాథ్స్ వాడుకొని ఇంకా హైయర్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. లైక్ ఆల్జీబ్రా, మన తెలుగు వాళ్ళు ఆల్జీబ్రా అంటే ఏమంటారు, గుండె గాబరా అంటారు. అవునా, చాలా మంది భయపడతారు ఆల్జీబ్రాకి. కానీ మనకు వేదిక్ మ్యాథ్స్ వస్తే ఆల్జీబ్రా చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అవే సూత్రాలు మనం రివర్స్ వాడుకుంటే ఆల్జీబ్రా అయిపోతుంది. అయితే ఇవన్నీ చాలా మందికి తెలియదు అనమాట ఈ విషయాలన్నీ. సో వేదిక్ మ్యాథ్ ఒక అప్లికేషన్స్ వచ్చి నాట్ ఓన్లీ అర్థమెటిక్ బట్ ఆల్సో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ అన్నిటికీ వాడచ్చు అనమాట మనం. అయితే ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ ఇప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువ రాలేదు, ఎందుకంటే దీనికి సంబంధించిన ట్రైనర్స్ చాలా తక్కువ ఉన్నారు. చాలా అంటే ఎంత తక్కువ అంటే అసలు ఉన్న కొందరు కూడా దాన్ని కరెక్ట్గా నేర్పారనమాట. మోస్ట్లీ లైక్ ఐ సీన్ దట్ ఏదో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కమర్షియల్ కంపెనీస్. ఓకే, బిజినెస్ ఆర్ డూయింగ్ ఇన్ crores of rupees, బట్ నాలెడ్జ్ పరంగా అంత పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు. సో నేను పిల్లలకి నేర్పించేది ట్రెడిషనల్ వేదిక్ మ్యాథమెటిక్స్, అంటే ద వే హౌ ఇట్ వాస్ థాట్ ఇన్ ద ఏన్షియంట్ డేస్. సో అందుకని పిల్లలు చాలా త్వరగా క్యాచ్ చేస్తారు. అయితే మనం వేదిక్ మ్యాథ్స్ వాడుకుంటే మనం స్కూల్లో నేర్పించే ఆ 12 ఏళ్ళ మ్యాథ్స్ ఉంటుంది కదా, అంటే కేజీ నుంచి 10th నేర్పించే మ్యాథ్స్ ఉంటుంది కదా, మనం వేదిక్ మ్యాథ్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఒక 1 year చాలండి. అంతే, 1 year మొత్తం మ్యాథ్స్ నేర్చేసుకోవచ్చు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది సార్, మీరు పిల్లలు అని అంటున్నారు కదా, దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమన్నా ఉందా ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవటానికి? అవునా, యాక్చువల్గా నాట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్, వేదాలన్నీ కూడా ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 10 నేర్చుకోవాలని చెప్తారనమాట. అంటే పూర్వకాలం కూడా మీకు ఐడియా ఉంటే వేదిక్ పాఠశాలలో పిల్లలని ఆఫ్టర్ 10 years తీసుకునేవాళ్ళు. ఆఫ్టర్ 10 years వాళ్ళు ఫ్యామిలీతో ఉండాలన్నమాట. వాళ్ళు దే షుడ్ అండర్స్టాండ్ దేర్ రిలేషన్షిప్స్, వాళ్ళ మదర్ ఒక అఫెక్షన్, ఫాదర్ ఒక అఫెక్షన్, సిబ్లింగ్స్ ఒక అఫెక్షన్ అని తెలియాలి. కాబట్టి 10 years వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండమని చెప్పేవాళ్ళు. వేదిక్ ఎడ్యుకేషన్ వాజ్ ఓన్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ 10 years. సో అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ కూడా ఆఫ్టర్ 10 అంటే 5th class అయిపోయిన తర్వాత నేర్చుకోవాలి మనం, నాట్ బిఫోర్ 5th class. ఓకే, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దాని ఒక మాధుర్యం. 5th class వరకు వాళ్ళు స్కూల్ మ్యాథ్స్ నేర్చుకుంటారు,
అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కాంప్లికేట్ ఆ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత ఎప్పుడైతే మనం వేదిక్ మ్యాథ్స్ పిల్లలకి ఇస్తామో దే స్టార్ట్ లవింగ్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్. రైట్ సార్. అయితే ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి 5th క్లాస్ అని అంటున్నారు మీరు. సో 5th క్లాస్లో అప్పుడప్పుడే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు బేసిక్ లెవెల్లో జస్ట్ 1 2 3 అడిషన్ సబ్ట్రాక్షన్స్ వరకు చేసే పిల్లలే ఉంటారు అనుకుంటున్నాను నేను 4th 5th క్లాస్ వరకు. సో అది కూడా రాని పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. అలా రాని పిల్లల్ని కూడా జాయిన్ చేయొచ్చా మేము అనే క్వశ్చన్ ఉంటుంది. ఏమంటారు సార్ మీరు? తప్పకుండా అండి జాయిన్ చేయొచ్చు. బట్ ఏంటంటే క్రైటీరియా ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఎక్కాలొచ్చి ఉండాలి. టేబుల్స్ అవి కూడా ఓన్లీ లైక్ ఆఫ్ కోర్స్ 1 to 10 1 and 10 తీసేవచ్చు. 2 to 9 టేబుల్స్ దట్స్. ఇంకా గట్టిగా మాట్లాడితే 1 to 10 టేబుల్స్ నేర్చుకుంటే చాలు. ఇంకా ఏ టేబుల్స్ అక్కర్లేదు. దాన్ని వాడుకొని మనం ఏదైనా ఏ లెక్కలైనా చేయొచ్చు మనం. ద ఓన్లీ క్రైటీరియాస్ పిల్లలకి ఎక్కాలొచ్చి ఉండాలి పర్ఫెక్ట్గా. 1 to 10 టేబుల్స్ వస్తే చాలు. ఇంకా మొత్తం మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు టేబుల్స్ రావాలి అంటున్నారు. కొంతమంది పిల్లలకి నంబర్సే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది టేబుల్స్ అంటే కనుక 2 into 2 అని అంటే అది ఎక్కడో ఏంటో అన్నట్టుగా ఉంటుంది కదా. మరి అది రాని పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటారా మీరు? అయితే ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. 5th క్లాస్ వరకు అందరూ టేబుల్స్ పర్ఫెక్ట్ ఉన్నారు. అప్ టు 10 వరకే. 10 11 అయితే నేచురల్ టేబుల్. 12 నుంచి చాలా మంది నేర్చుకోరు, అది పక్కకు పెట్టండి. కానీ మనకి వేదిక్ మ్యాథ్స్ సూత్రాలు ఉన్నాయి, చాలా సింపుల్ సూత్రాలు ఉన్నాయి. మనకి 1 to 10 టేబుల్స్ వస్తే చాలు. ఇంకా ఏ టేబుల్ అయినా సరే, ఎంత పెద్ద టేబుల్ అయినా సరే క్షణాలు నేర్చుకుంటే అంటే దాని ఆన్సర్ చెప్పే ఒక అబిలిటీ మనకు కొన్ని సూత్రాలు వస్తున్నాయి వేదిక్ మ్యాథ్లో. పరావర్త యోజన అని చెప్పి దీన్ని వాడుకొని మనం పెద్ద పెద్ద టేబుల్స్ని కూడా క్షణాల్లో చెప్పొచ్చు అనమాట. రైట్ సార్. సో ఇప్పుడు మీరు వేదిక్ మ్యాథ్స్ సమ్మర్ వస్తుంది, క్లాసెస్ ఏమైనా చెప్తున్నారా? అవునమ్మా, ఇప్పుడు నేను లైక్ ఆన్లైన్ క్లాస్ మోస్ట్లీ తీసుకుంటున్నాను అండ్ ఐమ్ ఆల్సో థింకింగ్ ఆఫ్లైన్ ఆల్సో. సో దట్ బేసికల్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ పీపుల్ అప్రోచ్ మీ. అందుకనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ మీరు నాకు కాల్ చేయండి. సో వి విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ అకార్డింగ్లీ అది ఆఫ్లైనా ఆన్లైనా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తాను. సో ప్లీజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి అండ్ విల్ షోర్లీ గివ్ యూ ద ఇన్పుట్ అబౌట్ ఇట్. రైట్ సార్. సో విన్నారు కదా, రెండు ఈక్వల్గా ఓకే, బాగానే అర్థమవుతుంది, పిల్లలకి చేయగలుగుతారు. కానీ సిప్ అబాకస్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే పనికొస్తుంది. తర్వాత ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అన్నా కానీ వేదిక్ మ్యాథ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది మీ చాయిస్. కానీ కూడా మీకు వేదిక్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ కోసం కానీ ఫర్దర్ డీటెయిల్స్ గురించి కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏ వివరాలైనా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.